హలో అందరికీ. ఈ వీడియోలో వచ్చేసి సాటర్డే మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను నేను. ఫస్ట్ అయితే మా హస్బెండ్ కోసము బ్రేక్ఫాస్ట్ బాక్స్ పెట్టి ఇచ్చేసిస్తాను. దాని తర్వాత నేను ఇంకా బ్రష్ చేసేసి ఇలా ఇంకా ఇండ్లంతా క్లీన్ చేసేసుకుంటాను. ఒకసారి హౌస్ క్లీన్ చేసుకొని మాప్ పెట్టేసుకుంటాను అనమాట. తర్వాత ఫ్రెష్ అయిపోయి గడపకి ఇంకా పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని ఇంకా ముగ్గు అది వేసేసుకుంటాను. ప్రతి శనివారము నేను పూజ గదిలో క్లీన్ చేసేసుకుంటాను. దేవుడి పటాలు అవి కూడా తీసి క్లీన్ చేసేసుకొని దేవుడి సామాన్లన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను అనమాట. దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా మా ఇంటి కింద తమలపాకు చెట్టు ఉంటుంది, మా హౌస్ ఓనర్ వాళ్ళదనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి కొన్ని తమలపాకులు కట్ చేసుకొని తెచ్చుకున్నాను. వాటిని కూడా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా దేవుని రూమ్ అంతా క్లీన్ చేసేసుకొని దాని తర్వాత మళ్ళీ దేవుడి పటాలు దేవుడి సామాన్లకు అన్నింటికి బొట్లు పెట్టేసుకొని మళ్ళీ నీట్గా అరేంజ్ చేసుకుంటాను. ఇంకా అలాగే దేవుడి కోసం ప్రసాదం చేశాను. ప్రసాదం కింద వచ్చేసి పెసరపప్పు పాయసం చేశాను అనమాట. సింపుల్గా చేసుకుంటాను ఈ పాయసం నేను. ఒక కప్పు పెసరపప్పు తీసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని దాన్ని కొంచెం ఒక 2 విజిల్స్ ఉడకబెట్టుకున్నాను అనమాట. అప్పుడు మెత్తగా ఉడికిపోతుంది కదా పెసరపప్పు. ఇంకా అందులో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం యాడ్ చేసుకొని బెల్లం కొంచెం కరిగిన తర్వాత నేను బెల్లం పౌడర్ వేసాను, అందుకని చెప్పి తొందరగా కరిగిపోయింది. తర్వాత పాలు పోసుకున్నాను. పాలు పోసుకొని అది ఉడుకుతూ ఉంటుంది. ఇంకా ఒక పక్క అయితే జీడిపప్పులు అవి ఫ్రై చేసుకొని నేతిలో అవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ పాయసంలో వేసేసి కలిపేసాను. దీన్నంతా మంచిగా మిక్స్ చేసుకున్నాము అంటే పెసరపప్పు పాయసం రెడీ అయిపోతుంది. ఇంకా ఈ పాయసం తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను. తర్వాత కలసం అది రెడీ చేసుకుని దేవుడి సామాన్లు అన్నీ సర్దేసుకొని ఇంకా దేవుడికి పువ్వులు అన్నీ పెట్టేసుకొని ఇంకా దీపారాధన వెలిగించుకున్నాను అనమాట. ఇలా ప్రతి శనివారము నేను పూజ చేసుకుంటాను. ప్రతి శనివారము దేవుడి సామాన్లు క్లీన్ చేసుకుంటాను, పటాలు క్లీన్ చేసుకొని ఇలాగే పూజ చేసుకుంటాను అనమాట. ఇలాగా శనివారం పూజ చేసుకున్నాను అంటే మనసుకు ఎంత హాయిగా ఉంటుంది. ఇంకా దేవుడికి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసేసుకొని అందరినీ చల్లగా చూడాలని చెప్పుకొని ఈరోజు పూజ అయితే ముగించేశాను అనమాట. పిల్లలు లేరు కాబట్టి ఇంత ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. ఇంకా మా పిల్లలు ఉంటే వాళ్ళు కూడా నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి నా పూజలో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. నేను కూడా ఇంకా వాళ్ళకి అన్నీ తెలియాలి సాంప్రదాయాలు అని చెప్పేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను. కానీ అప్పుడప్పుడు మా చిన్న పాప కొంచెం ఇబ్బంది పెడతా ఉంటుంది. ఇంకా వాళ్ళు లేరు కాబట్టి నేను ఈరోజు ఇలాగా మనశ్శాంతిగా పూజ చేసుకున్నాను. చాలా హాయిగా అనిపించింది ఇలా పూజ చేసుకుంటూ. నా ప్రతి శనివారం ఇలాగే గడుస్తుందన్నమాట. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.